స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిన్న అద్భుత రీతిలో విజయం సాధించి WPL రెండో సీజన్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. పురుషులు మహిళలు ఆర్సీబీకి ఎందులో అయినా సరే ఇదే తొలి టైటిల్. అందుకే ఈ విక్టరీ మరింత అపురూపం. ఇక ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అర్ధరాత్రి దాటేదాకా రోడ్లపైనే ఉండి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆర్సీబీ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆర్సీబీ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా ట్వీట్. WPL గెలుచుకున్న ఆర్సీబీ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూనే ఇదే ఊపులో ఈ సీజన్ పురుషుల జట్టు కూడా IPL గెలుచుకుంటే అదిరిపోతుందని, అది ఎప్పటి నుంచో ఓవర్ డ్యూ అని గుడ్ లక్ అంటూ ట్వీట్ చేశారు. మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ ఓ పదం వాడడం గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్ అన్నీ. ఓవర్ డ్యూ. ఎస్, మీరు విన్నది నిజమే. రుణాల ఎగవేత కేసుల్లో చిక్కుకొని ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న విజయ్ మాల్యా ఈ ఓవర్ డ్యూ అనే పదాన్ని వాడారు. బ్యాంకింగ్ టర్మ్స్లో బాగా వాడే ఈ ఓవర్ డ్యూ అనే పదాన్ని వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో చిక్కుకున్న విజయ్ మాల్యా వాడటమే వెరైటీగా మారింది. దాని గురించే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దాంతోపాటు విజయ్ మాల్యా గత కొన్ని ట్వీట్ల గురించి కూడా సెటైర్లు వేస్తున్నారు. ఆగస్టు 29, 2023 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా కేవలం పండగలకు మాత్రమే విజయ్ మాల్యా ట్వీట్ చేస్తూ వచ్చారు. ఓణం, కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి. ఇప్పుడు మళ్ళీ నిన్న WPL ట్వీట్. నిన్న ఆదివారం కూడా కదా. ఈ ట్రెండ్ గమనించిన మీమర్స్ ఏమంటున్నారంటే కేవలం పబ్లిక్ హాలిడేస్ రోజున మాత్రమే విజయ్ మాల్యా ట్వీట్ చేస్తారని, ఎందుకంటే ఆ రోజు బ్యాంకులకు సెలవు కదా అని గట్టి పంచులు వేస్తున్నారు. సో ప్రతి కొన్ని నెలలకు ట్వీట్ చేసే విజయ్ మాల్యా WPL విజయం మీద వేసిన ట్వీట్ ఆ రకంగా వైరల్ అవుతోంది. Thank you.